నమస్కారం అండి. నా పేరు సత్యమ్మ. నేను హిందూస్ని. నేను గుళ్ళకి వెళ్తాను, పూజలకు వెళ్తాను. కానీ క్రిస్టియన్స్ అంటే నాకు కొంచెం ఇష్టం ఉండదు ఫస్ట్ నుండి అయినా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేది. ఆ ఆంటీ చర్చిలోకి పోతే అన్ని బొట్టు తీసేయి, గాజులు తీసేయి, పువ్వులు పెట్టుకోవద్దు, తెల్ల చీర కట్టుకో అని అన్నారంట ఆమెను. అని అంటే ఆమె అన్నీ తీసేసి అలాగే ఉంది. అప్పుడు ఇంటి పక్కన వాళ్ళందరూ ఆమెను తిట్టేవాళ్ళు, ఇట్లా తీసేసింది అట్లా తీసేసింది అని తిట్టేవాళ్ళు ఆమెను. కానీ నాకు మైండ్లో ఏం పడిపోయిందంటే, ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఇవన్నీ తీసేయాలా, ఇవన్నీ ఉండొద్దా అనేది ఒకటి మైండ్లో పడిపోయింది. తర్వాత నాకు ఇంకా కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు కూడా ఈ క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళే కొట్లాడుకునేవాళ్ళు, వాళ్ళే రోడ్ల మీద మాట్లాడుకునేవాళ్ళు, మా దేవుడే గొప్ప అన్నట్టు మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళది ప్రసాదాలు తినొద్దు అనేది మా దేవుణ్ణి అనేవాళ్ళు. ఇంకొకటి అండి, మతం మార్చుకో అని అంటుంటారు, మళ్ళీ మా దేవుళ్ళని ఎక్కిరిస్తారు. అందుకే నాకు అసహ్యం కలిగింది. నేను బరుక్కి ఎలా వెళ్ళడం స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ మా పిల్లలు పోవడం స్టార్ట్ అయింది. వెళ్తానమ్మా అని అంటే, సరే వెళ్ళి చూడండి అని చెప్పి పంపించాను. వాళ్ళు వెళ్ళి వచ్చినాక కొంతకాలం నుంచి కూడా బొట్టు తీయండి, గాజులు తీయండి, మతం మార్చుకోండి అని ఏం చెప్పట్లేదు అక్కడ. వాళ్ళని చూసి నేనే ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇంత మంచిగా చెప్తున్నారా, ఇంత మంచిగా తగ్గించుకుంటున్నారు వీళ్ళు, పిల్లలు ఇంత బాగున్నారు. నేను ఇంట్లో ఏమన్నా తిట్టినా చేసినా వాళ్ళు కామ్గా ఉండడము, సమాధానంగా మాట్లాడడము మంచిగా అనిపించింది. కానీ పిల్లలు ఒకసారి అమ్మ నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని చెప్తే వెళ్ళాను. వెళ్ళి చూస్తే అక్కడ ఎంత మంచిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఇంత మంచిగా ఉంటారా, ఇంత మంచి దేవుడా, ఇలా ఉంటారా, నా బుద్ధి మార్చుకోమంటున్నారు, నన్ను మతం మార్చుకోమనట్లేదు. నన్ను నా హృదయంలో ఏమున్నాయి, విగ్రహాలు, కోపము, నిందెలు, వేరే వాళ్ళ మీద అసూయ, అవి మార్చుకోమన్నారు. కానీ నన్ను మతం మార్చుకో సత్యమ్మ, నీ బొట్టు తీసేయి, నీ పువ్వులు తీసేయి, నీ గాజులు తీసేయి, నువ్వు తెల్ల చీర కట్టుకొనిరా అని నాకు చెప్పలేదు. నాకు దేవుడు అంటే ఇంత మంచిగా ఉంటారా అని నాకు ఆశ్చర్యం అనిపించింది, సంతోషం అనిపించింది. ఇంత మంచి కుటుంబంలో ఇంత మంచిగా నేర్పిస్తున్నాడు దేవుడు అని నాకు అనిపించింది. అక్కడ విన్నాక, వాక్యాలు విన్నాక, ఒక్కొక్కటి మంచి నేర్పించినాక చాలా మంచిగా అనిపించింది నాకు. అక్కడ ఆయన మంచిగా నేర్పించినాక దేవుడు వాక్యాలు, ఇంత మంచి దేవుడిని ఇలా మాట్లాడుతున్నారేంది బయట, గొడవలు పడడము, వాళ్ళ ప్రసాదాలు తినొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఇలా మాట్లాడుతున్నారు దేవుడిని. కానీ నాకు అనిపించింది, నేను ఇలా ఉండొద్దు, ఇంత మంచి దేవుణ్ణి నేను వదలొద్దు. ఆ వాక్యం పట్టుకొని, ఆ మాటలు పట్టుకొని నేను ఇలాగే ఉండాలని నేను తీసుకున్నాను. నేను ఇలాగే జీవించి నేను మంచి బండ మీద ఇల్లు కట్టుకోవాలని తీసుకున్నాను. ఎలా అంటే, ఏ సిచ్యువేషన్స్ వచ్చినా నేను పడిపోకుండా నేను గట్టిగా ఉన్నాను అనుకో, నా కుటుంబం కూడా గట్టిగా ఉంటుంది. నాకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు, ఏ సిచ్యువేషన్ వచ్చినా నాకు అప్పచెప్పు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు అంటున్నారు. నేను బండ మీద ఇల్లు కట్టుకొనే నేను జీవిస్తాను. నేను బండ మీద ఇల్లు కట్టుకుంటే నా కుటుంబం కూడా తరతరాలు, నా పిల్లలు కూడా ఆ బండ మీదనే ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. కానీ గాలి వచ్చినా వాన వచ్చినా కొట్టుకుపోయే ఉసుకలో నేను కట్టుకోను. ఎందుకంటే ఆ వాక్యాలు నన్ను బలపరిచి, ఆ దేవుడు అంత మంచి దేవుడు వాక్యము పట్టుకొని వెళ్ళాలని నేను తీసుకున్నాను. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు నా కోసం చనిపోయిండని అంటారు. కానీ నేను ఇక్కడ బర్కడ్నాకి వచ్చి నేను నేర్చుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుకి ముళ్ళ కిరీటం పెడతారు. అది ఎందుకు పెట్టినారు అని నేను ఆలోచించితే, నా మైండ్, ముళ్ళ కిరీటం పెట్టినారు కదా, నా మైండ్లో ఏం జరుగుతుంది, ఎవరి మీద నిందలేస్తున్నా, అసూయ ఉందా, అబద్ధ సాక్ష్యం చెప్తున్నానా, వెనకాల నిలబడి ముందు ఎవరితోటన్నా చేపిస్తున్నానా,
పక్కకుండి సంతోషపడుతున్నానా అంటే ఇట్లాంటి ఆలోచనలన్నీ ఈ బుర్రల నుంచి తీసేయి సత్యమా నువ్వు అని దేవుడు నాకు చెప్పిండ్రు. ఇట్లాంటివి పెట్టుకుంటే నాకు ముళ్ళ కిరీటం నేను పెట్టుకున్నాను, నువ్వు తీసేయి, ఇంకా మళ్ళీ రావద్దు ఇట్లాంటివి అని దేవుడు నాకు ఇక్కడికి వచ్చినాక నేర్పించిండు. నేను గ్రహించిన ఇట్లాంటివి ఇంకా రావద్దని నేను జాగ్రత్త పడుతూనే ఉంటాను. ఇటువంటి ఆలోచనలు రాకుండా నేను అది చెప్పగలుగుతాను. నేను దేవుడు ముందు నిలబడి యేసుక్రీస్తు ప్రభు నా కోసము ముళ్ళ కిరీటం పెట్టుకున్నది వేస్ట్ కాలేదు. ఎందుకంటే ఆ చెడు ఆలోచనలు నాకు రావట్లేదు, ఒకళ్ళని మీద నిందలేయడము నాకు రావట్లేదు, ఒకళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడము నాకు రావట్లేదు, ఒక్కరిని ఇంట్లో ఉన్న వాళ్ళని తీసి రోడ్డు మీద వేయడము నాకు రావట్లేదు, ఒకళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళ మీద ఈర్ష్య నాకు కలగట్లేదు, వాళ్ళ సంతోషాన్ని నేను దోసుకోవట్లేదు. ఇది నేను చెప్పగలుగుతాను. యేసుక్రీస్తు ప్రభు కిరీటాన్ని వేస్ట్ చెయ్యను నేను అని తలెత్తుకొని చెప్పగలుగుతాను. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మేకులు కొట్టించుకున్నారు. ఎందుకు కొట్టించుకున్నారు? నా కోసం కొట్టించుకున్నారు. ఎలా అంటే నేను ఈ చేతులతో ఏం పాపం చేస్తున్నాను, ఏ టెక్స్ట్ చేస్తున్నాను, ఏ వీడియో చేస్తున్నాను, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాను, ఫోన్లో మాట్లాడి ఎవరితో ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని చెప్తున్నాను అని దేవుడు నా కోసము ఇది వేసుకున్నాడు. కానీ నేనైతే చెప్పగలుగుతానండి, ఇలా నేను లేను, నేను ఇలా టెక్స్టులు చేయను, ఇలా ఉండను అనేది నాకు దేవుడు ఇక్కడ నేర్పించిండు. కానీ అక్కడ కొంచెము ఆలోచించి అక్కడ మన చెల్లె ఉంటుంది, అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది అనేది కొద్దిగా ఆలోచించి మీరు టెక్స్టులు చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఎక్కడనో మూలగున్నోళ్ళని తీసుకొచ్చి బయట పెట్టి ఇవన్నీ మీరు ప్రచారం చేస్తుంటే అది దేవుడు సిల్వ అది వేసుకున్నాడు కదా, చేతికి పెద్ద మొల కొట్టుకున్నారు కదా, దానికి ఇలువ లేకుండా పోయింది. కానీ నేనైతే దాంట్లో లేనండి. నాకు దేవుడు నేర్పిస్తుంది ఇక్కడ వాక్యము, దాంట్లోకి వెళ్ళొద్దు నువ్వు, నేను ఇది కొట్టుకున్నాను కదా అది వేస్ట్ కావద్దు సత్యమా అని నాకు చెప్తున్నారు. నేనే కాదండి, మా బరుకులో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మేమందరం జాగ్రత్త పడతాం. ఫోన్ల జోలికి వెళ్ళాము, మేము పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టాము, వేరే వాళ్ళని మేము అట్లా బాధ పెట్టాము. ఎందుకంటే తెలిసి తప్పు చేస్తే క్షమాపణ ఉండదు, తెలిసి తప్పు చేస్తే రక్తము పని చెయ్యదు అని నాకు అర్థమైంది. యుబ్రు 10:26 ఉంది కదండి, కాళ్ళకు కూడా మేకులు కొట్టించుకున్నాడు ప్రభువు. ఆ కాళ్ళు ఎక్కడ వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏ తప్పు సాక్ష్యం చెప్పడానికి ఆ కాలు వెళ్తుంది, తప్పుడు నడక నడుస్తున్నామా, ఎవరితో ఏం మాట్లాడుతున్నాము అనేది దేవుడు అక్కడ నాకు నేర్పించారు. ఎక్కడ వెళ్తున్నావు సత్యమ్మ, ఆ కాలుతో నేను కొట్టించుకున్నాను సిల్వ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ తప్పుడు బోధ వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని దేవుడు నా కోసం మేకులు కొట్టించుకున్నాడు. అటువంటి దానికి నేను జాగ్రత్త పడతాను. మన తండ్రి శరీరము చార్లుగా దున్నారు. ఎందుకు దున్నించుకున్నారు అట్లా, ఎందుకు అట్లా చేపించుకున్నారు అంటే, నా కళ్ళు ఏమి చూస్తున్నవి, నా చెవులు ఏమి వింటున్నవి, నా నోటితో నేను ఏం మాట్లాడుతున్నాను, నా హృదయంలో ఏం పెట్టుకొని మాట్లాడుతున్నాను, ఎవరి మీద నిందలేస్తున్నాను, బద్నాం చేస్తున్నాను, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బయట పెడుతున్నాను. సత్యమ్మ నువ్వు అట్లాంటివి చెయ్యకు, నువ్వు చెయ్యొద్దానే నేను అట్లా దున్నించుకున్నాను అని దేవుడు నాకు చెప్తున్నాడు. నేను దాంట్లో నుంచి బయటకు వచ్చినాను. మళ్ళీ మీరు ఎలా ఉన్నారో మీరు పరీక్షించుకోండి. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేస్ట్ కాలేదు. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ మేము వేస్ట్ చేస్తలేమండి. ఇక్కడ మేము హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఆయన సిలువను మేము వేస్ట్ చేయము.
ఎలా అంటే మా నోటితోటి, మా మాటలతోటి, మా ప్రవర్తనతోటి మేము వేస్ట్ చేయకుండా కాపాడుకుంటున్నాము. ఆయన శిల్వ మరణము వేస్ట్ కాకుండా మేము జీవిస్తున్నాం ఇక్కడ. మీరు ఎవరండి అసలు? మీరు ఎందుకు వచ్చారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం వేస్తున్నారు? మీరు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మేము అడిగామా ఏమన్నా రమ్మని? మాకు సాయం చేయమన్నామా? మమ్మల్ని ప్రేయర్ చేయమన్నామా? మేమేమన్నా చెప్పామా మీకు? మేము చిన్నగా మాది మేము చూసుకున్నాము. మేము పెద్దగా కావాలని మందిని కోరుకోలేదు. మాది మేము చేసుకుంటున్నాము. మీరు మధ్యలో వచ్చి దాన్ని మొత్తం యూట్యూబ్లో వేసి ఊరంతా పాకేటట్టు చేసి ఎందుకు అలా చేశారు? ఇంట్లో ఉన్న వాళ్ళని అట్లా బయటకు తీస్తారా? అది అది వేశారు కదా మీరు. అది ఎప్పటిది? 5 సంవత్సరాల కిందిది అది. మీరు ఆలోచించారా? ఎప్పటిది అది? వెయ్యాలా వద్దా అని ఆలోచించారా? ఒక్కసారి అది వెళ్ళి మీ భార్యకు చూపించి, ఇగో ఇలా వచ్చింది, ఇలా నైటీలో ఉంది, వెయ్యాలా వద్దా అని ఒకసారి భార్యను అడిగితే ఆమె చెప్పేదండి. ఎందుకంటే స్త్రీకి జ్ఞానం ఇచ్చినారు. ఆ జ్ఞానం బట్టి ఆమె ఆలోచించేదేమో. కానీ మీరు అలా అలా కనుక్కోకుండా, భార్యతో మాట్లాడకుండా మీ అంతలో మీరు అలా చేస్తే ఎలా? ఒక నైటీలో ఉన్న ఆమెను అలా వేస్తారా? మీ చెల్లి అయితే అట్లనే వేస్తారా నాన్న? మీ అమ్మ అయితే అట్లాగే వేస్తారా? ఆలోచించుతారు కదా. ఇంతమంది పాస్టర్లు, బైబులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నారు. చిన్నగా ఆలోచించారా ఎవరన్నా? ఒక్కరన్నా? ఏంటి దీని వెనకాల ఏముంది మర్మము? వెళ్ళి కనుక్కొని చూస్తాము, అక్కడ అడుగుతాము. ఆ వాళ్ళని వీళ్ళని అక్కడ వచ్చిన వాళ్ళని 300 మంది అన్నారు కదా, 300 మందిని అడిగేది ఉండొచ్చి. మా దాంట్లో 250 మంది, అందులో ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళం అందరం కలిసి ఏదో దేవుడి వాక్యం నేర్చుకుంటున్నామండి. మేమంత చదువుకోలేదు. నాకు చదువు రాదు. కానీ అక్కడ చెప్పే వాక్యాలు మా మైండ్లో పెట్టుకొని అవే పాటిస్తాము. కానీ అలా చేయొద్దు కదా. మా హిందూస్లో ఏం చేస్తారు తెలుసా? స్త్రీని గౌరవిస్తారు, మర్యాదిస్తారు. అక్కడ ఎక్కడ వచ్చినా ఏదన్నా పూనకం వచ్చినా కాళ్ళు మొక్కుతారు. కానీ మీరేంది చిన్నగా ఆలోచించలే? పరిశుద్ధాత్మ వస్తే ఇలా వచ్చింది, అలా వచ్చింది, వస్తుందా? మీ క్రిస్టియన్సే మీరే దేవుడి నామానికి దూషణ తెచ్చినట్టు, ఆ బైబుల్లో ఆ దేవుడికి బాధ పెట్టినట్టు మీరు అలా చేశారండి. అలా చేయొద్దు కదా. ఒక్కసారి మీ భార్యను అడిగితే ఆమె చెప్పేదండి. కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు అనుకున్నది క్రిస్టియన్స్ మీద ఆ అభిప్రాయము ఇక్కడికి వచ్చినాక, బర్కాడ్ నాయక్ వచ్చినాక పోయింది. కానీ ఇప్పుడు మీరు నిరూపించారు, క్రిస్టియన్స్ అంటే ఇట్లనే ఉంటాం, ఇట్లనే మాట్లాడతాం, వెనుక ముందేం చూసుకోము అన్నదే నిరూపించారు. నాకు తెలిసిపోయింది ఇక్కడ అంతా అబద్ధమే అని. అంటే అందరూ పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు కదా, వాళ్ళు ఎప్పటిది వేస్తున్నాము అనేది కూడా వాళ్ళు గ్రహించలేదు. ఎప్పుడుదో 5 సంవత్సరాల కింది వేసి దాన్ని ఎవరు పడితే వాళ్ళు ఒకరికి మించిన వాళ్ళు ఒకరు వేసుకుంటున్నారు. అక్కడ దేవుడి నామానికి, మన దేవుడి నామానికి మనమే దూషణ తెస్తున్నాము అనేది ఎవరు గ్రహించలేదు. కానీ నాకైతే అర్థమైపోయింది. తనను చూసి, తన ప్రవర్తన చూసి ఏ దేవుణ్ణి నమ్ముతున్నారో అర్థమైపోయింది. మళ్ళీ మీరే గ్రహించుకోవాలి ఏ దేవుణ్ణి నమ్ముతున్నారో. మీరు ఏ దేవుడికి దూషణ తెస్తున్నారో, సమాధానం తెస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి. మన ప్రవర్తన బట్టే మనం ఏ దేవుణ్ణి నమ్ముతున్నామో అది తెలిసిపోతుందంట. మళ్ళా ఏ దేవుణ్ణి నమ్ముతున్నామో మనమే ఆలోచించుకోవాలి. ఎక్కడ చూసినా అంత అబద్ధం. మన దేవుడు ఇట్లా అబద్ధం ఆడతారా? మీరు ఆలోచించుకోండి. మన దేవుడు ఇలా అబద్ధం ఆడడు. యేసుక్రీస్తు ప్రభు అయితే ఇలా చేస్తారా? యేసుక్రీస్తు ప్రభు అయితే ఇట్లా ఉండడు. తప్పేందో మంచేందో ఆలోచించుకొని యూట్యూబ్లో వేస్తే బాగుండేది. డంబము నోర్లు వేసుకొని దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడు. క్రీస్తు విరోధి అట్లా మాట్లాడతారు. క్రీస్తు విరోధికే ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే
దీపక్క మాట్లాడింది కరెక్టే మాట్లాడింది. దీపక్క తప్పేం మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ వస్తే పరిశుద్ధాత్మ లాగానే మాట్లాడింది. మరి మీరు పరిశుద్ధాత్మను నమ్మట్లేదా? మేమైతే ఇక్కడ నమ్ముతాము. మీరు చేసేది కరెక్ట్ కాదండి. ఫస్ట్ మీరు బైబిల్ చదువుకోండి, తర్వాత మాకు చెప్పడానికి వద్దురు. మీరు దేవుడాత్మ ఉన్నది, దేవుడాత్మ చెప్తుంది అని అంటున్నారు, కానీ ఆ నమ్మకం నాకు పోయిందండి. అందరూ దేవుడి ఆత్మ గుర్తుపడతారు అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నమ్మకం పోయిందండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంటుందండి, మాటకి లెక్క చెప్పాలని. మీరేం మాట్లాడారండి దీపక్కను శ్రీనివాస్ అన్నను? ఆ మాటకు లెక్క చెప్పాలి ఎప్పుడైనా. అది ఎప్పటికైనా లెక్క చెప్పవలసిందే. దేవుడి నామానికి దూషణ రాకుండా చూడాలండి. దీపక్క శ్రీనివాస్ అన్న వాళ్ళ అనుభవ జ్ఞానం ముందు పెట్టి వాళ్ళు ఎప్పుడు వాళ్ళే కనెక్ట్ చేసుకోలేదు, దేవుడికి కనెక్ట్ చేసినారు. ఎందుకండి మనం అపరాధంలో పడడము? నమస్తే.